హాయ్ ఫ్రెండ్స్! తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ అదిరిపే శుభవార్త. రైతు బంధు మరి ఎన్ని ఎకరాలకు ఇస్తున్నారో, అలాగే వచ్చే వానాకాల సీజన్‌లో మరి రైతు భరోసా ఇస్తున్నారా లేదా? అలాగే రుణమాఫీ డబ్బులు కూడా ఇస్తున్నారా లేదా? మరి ఉగాది కానుకగా మీకు రైతు బంధు డబ్బులైతే పూర్తిగా ఇవ్వడం జరుగుతుందా లేదా? తెలుసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ సింబల్ బటన్ గంట సింబల్ నొక్కితే నేను వేసే నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. చాలా మందికైతే రద్దవుతున్నాయి. ఎందుకు రద్దవుతున్నాయో తెలుసుకుందాం. ఇక ప్రతి ఒక్కరికైతే తెలంగాణలో రైతు బంధు డబ్బులైతే 5 ఎకరాల వరకైతే వేస్తామనేసి చెప్పడం జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ప్రతి ఒక్కరికి ఇప్పుడు 4 ఎకరాలైతే ప్రస్తుతానికైతే పెట్టాయి. కొంతమందికి పడకపోవడం కారణాలు బీడు భూములు సాగు చేయకపోవడం వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం కౌలుకు ఇవ్వడం వల్ల బటాయికి ఇవ్వడం వల్ల అవుతున్నాయండి. అలాగే విదేశాలకు వెళ్ళడం వల్ల కూడా జరుగుతుంది. అలాగే మీరు మాత్రం సాగు చేస్తేనే ఈ డబ్బులనేది పడతాయి పూర్తిగా. రుణమాఫీ డబ్బులు కూడా 2 లక్షలు ఒకే దఫాలో అయితే వేస్తాము ఈ నెలలో అని చెప్పడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు పంట నష్టం రూ. 10,000 కూడా వేస్తామని చెప్పడం జరిగింది. ఇక వచ్చే వానాకాల సీజన్‌లో రైతు భరోసా డబ్బులైతే 7,500, 2 సీజన్‌లో రూ. 15,000 అయితే వేస్తామని చెప్పడం జరిగింది. ఇక నుంచి ఇక రైతు బంధు అనేది బంద్ చేస్తారండి. వానాకాల సీజన్ డబ్బులైతే వస్తాయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.